ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీ లలితా సహస్రనామార్ధచంద్రిక. 748వ నామం. రోగపర్వత దంబోళి. రోగాలనే పర్వతములకు వజ్రాయుధం వంటిది. ఇంద్రుని ఆయుధం పేరు వజ్రం. మామూలుగా మన శరీరాలకు అనేక బాధలు, నొప్పులు వస్తుంటాయి. మనం అమ్మవారి సేవలోనో దీక్షలోనో ఉన్నప్పుడు శారీరక బాధలను ఆ తల్లి తొలగజేస్తుంది. ఆ తల్లి సేవలో ఉన్నప్పుడు ఏ బాధలు ఉండవు. దంభోళి అనగా వజ్రాయుధం. శారీరక మానసిక రోగాలనే పర్వతాల వంటి స్థిర రోగాలకు వజ్రాయుధం వంటిది పరమేశ్వరి భావన. మృత్యుధారు కుఠారిక. మృత్యువు అను చెట్టుకు గండ్రగొడ్డలి వంటిది. గిలగిలలాడే మృత్యు భీతికి గొడ్డలి పెట్టుకు కొయ్య ముక్క విరిగినట్టు శ్రీమాతను ఆరాధించే చోట మృత్యువు కుంటుబడిపోతుంది. అమ్మవారిని ఉపాసిస్తే అవసరమైన సమయాలలో ఆదుకొని అండగా ఉంటుంది. మనలో మృత్యుభీతి అనే భావన తొలగించి మన చేత మంచి పనులు చేయిస్తూ మన స్థాయిని పెంచేటట్లు చేస్తుంది శ్రీమాత. ఈ కుఠారిక నామం పృథ్వీతత్వాన్ని తెలుపుతుంది. మృత్యువనే పదం మోక్షం గురించి చెబుతుంది. పంచభూతాత్మకమైన దేహం గల జీవికి పంచభూతాల ఉపమానాలతో పోల్చబడిన అమ్మవారు అవసరమైన సమయాలలో ఆదుకొని అండగా ఉంటుంది. ఈ నామంలో నిగూఢంగా ఉందని అర్థం చేసుకోవాలి. మహేశ్వరి, పరబ్రహ్మ పట్టమహిషి, గొప్పతనము, మంచితనము, సామర్థ్యము వీటన్నింటినీ సూచించే మహా అనే పదము ఈ మహాలక్షణము సుగుణాత్మకంగా రూపొంది ఎవరిలో ఉంటుందో ఆవిడే మహేశ్వరి. తత్వం మహేశ్వరుడైతే ఆ తత్వం యొక్క రూపము మహేశ్వరి. ఆయన భౌతికంగా ఉండాలంటే మహేశ్వరిగా ఉండాల్సిందే. మహాకాళి. మహా అంటే పరబ్రహ్మను సూచిస్తే కాళి అనే పదము కాలాన్ని సూచిస్తుంది. కాలం నుంచి అన్నీ పుట్టి కాలంలోనే అన్నీ వర్తిస్తూ సమస్త సృష్టి కాలవశం అయిపోయి దీనిని మహాకాలం అంటారు. ఈ మహాకాల స్వరూపిణి మహాకాళి. మహాకాలం ముందుకు సాగిపోతూ ఉంటే దానిలో జరిగే సన్నివేశములు, సంఘటనలు ముందు వెనుకలుగా జరుగుతున్నట్లు అనిపిస్తాయి. సృష్టికి వెనకాల జరిగే ఈ మహాకాల స్వరూపాన్ని సూచించేదే ఈ మహాకాళీ నామం. చీకటిని ఒక స్వరూపముగా ఊహిస్తే ఆ స్వరూపమే మహాకాళి. కాలంలో జరిగే మార్పులు ఎలా ముందుకు వెనకకు జరుగుతుంటాయో అనగా జీవులు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు, మరలా ఇంకో శరీరం వస్తుంది. ఈ మార్పులలో అమ్మవారు ఉన్నది. మహాగ్రాస. ఆసనము అనగా ఆకలి. సృష్టి ప్రక్రియలో బ్రహ్మాండాన్ని సృష్టిగా విస్తరింపజేసి ప్రళయకాలంలో ఆ బ్రహ్మాండాన్నే మృంగి తనలో తాను చెక్కు చెదరకుండా జాగ్రత్తగా లీనము చేసుకునేది. కాబట్టి శ్రీమాతను మహాగ్రాస అన్నారు. ప్రపంచ మొత్తాన్ని ఒక ముద్దగా చేసి తనలో లీనము చేసుకుంటుంది. మహాశన. ప్రళయంలో ప్రపంచాన్ని తినుబండారముగా స్వీకరించున్నది. ప్రళయకాలమందు బ్రహ్మమును కలిగే లయకరణ ఇచ్ఛయే ఆసనము. అదే మహాశన అనే భావన.
ఈ సృష్టి మొత్తంలో భుజించే అనుభూతి రూపంలో శ్రీమాత ఉంటుంది. మనకు ఏదైనా ఇష్టమైన పండు తినినప్పుడు ఒక తీయని అనుభూతికి లోనవుతాము. ఆ అనుభూతి రూపంలో అమ్మవారు ఉన్నదని అర్థం. అపర్ణ ఆకులు కూడా తినకుండా శివునికై తపస్సు చేసినది. అమ్మవారు ప్రకృతి రూపిణి. చెట్లు ఆకులు రాలే కాలం శిశిర ఋతువు లక్షణాలు తెలిపేది శ్రీమాత. రుణ బాధ నుంచి విముక్తి కావటానికి ఓం ఐం హ్రీం శ్రీం అపర్ణాయై అని జపించవలయను. రుణ బాధ నుంచి విముక్తి కలిగించునది. మానసికంగా కూడా మార్పులు కలిగించునది. చండిక భయంకరమైన స్వరూపము కలది. మనలో భయం అనే లక్షణము సమసిపోవుటకు ఉపాసించవలసిన అమ్మవారి దేవతా రూపం ఇదే. మానవులందరూ తమ విద్యుత్ ధర్మాలను బాధ్యతలను నిర్వహించకపోతే తగిన విధముగా శిక్షిస్తుందేమోనని భయంతో ఉండేవారికి పరాక్రమంతోనూ ప్రచండ రూపంతోనూ ఉండే శ్రీమాత స్వరూపమే చండిక. ప్రతి వారిలో దుఃఖము, కోపము, ఆశ, నిరాశ, కామము ఈ 5 లక్షణాలు ఉంటాయి. వీటి నుండే శక్తి బయటకు వస్తుంది. శ్రీమాతను ఉపాసిస్తే మనలో ఈ చెడు లక్షణాలు పోవటానికి దండిస్తూ ఉంటుంది. చెడ్డవారిని చెండాడవలసి వచ్చినప్పుడు చండికగా ప్రళయ తాండవము చేస్తుంది. చండముండాసుర నిషూదిని చండు ముండు అను రాక్షసులను సంహరించునది. ప్రపంచమైన పుర్రెగల చండముండాసురుడనే రాక్షసులను సంహరించుట అంటే మనలో ఉన్న 6 చెడ్డ గుణాలను మన బుర్రలో నుంచి నిర్మూలించటం అని అర్థం చేసుకోవాలి. ఒక చేతిలో పుర్రె, ఒక చేతిలో కత్తి ఉన్న అమ్మవారు ఈ సంహారం చేస్తుంది. సాధన ద్వారా ఉపాసకుడు చండికను ఉపాసించాలంటే చండముండాయై విచ్చే అనే మంత్రాన్ని జపించాలి. ఈ ఉపాసన వలన దుఃఖం, కోపం, ఆశ, నిరాశ, కామము, భయం ఈ 6 గుణాలను ఉపాసకుడు అతీతముగా జీవిస్తాడు. శ్రీమాత్రే నమః.